మహారాష్ట్రలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే మైనర్ కుమార్తె లైంగిక వేధింపులకు గురయ్యారు. జల్గావ్ జిల్లా ముక్తాయ్నగర్లో ఇటీవల జరిగినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్న తన కుమార్తెను కొందరు యువకులు వేధించారని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. మహారాష్ట్రలోని శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా కొతాలిలో యాత్ర నిర్వహిస్తారు. ఇటీవల నిర్వహించిన స్నేహితులతో కలిసి ఆ యాత్రకు వెళ్లారని, తన కుమార్తె కోరితే సెక్యూరిటీ సాయంతో అక్కడకు పంపించానని అన్నారు. ఆ సమయంలో కొందరు యువకులు వారిని వెంబడించి వేధించినట్టుగా చెబుతున్నారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైన దురుసుగా ప్రవర్తించారని అన్నారామె. గుజరాత్ పర్యటన నుంచి తాను ఇంటికి రాగానే తన కుమార్తె తనకు ఈ విషయం చెప్పిందని వివరించారు. ఒక ఎంపీ లేదా కేంద్ర మంత్రి కుమార్తెకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే సాధారణ మహిళల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపైనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశానని అన్నారామె. మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ వ్యవహారంపై స్పందించారు. నిందితులకు ఒక రాజకీయ పార్టీతో సంబంధాలున్నాయని, కొందరిని అరెస్టు చేశారని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.